గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన 15 నెలల పరిపాలన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రజల దృష్టిని మరల్చడం కోసం అనేకమైనటువంటి అంశాలని లేని అంశాలని తెరవేకి తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో 15 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వల్ల రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా, శాండ్ మాఫియా ఇష్టారాజ్యంగా ఆఖరికి మంత్రులే బెంచ్ కార్లు తీసుకుని నిందితులతో కలిసి ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారనేది మనం చూస్తా ఉన్నాం. అటువంటి సమయంలో అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అనేకమైన అంశాలు ఉంటే ప్రజల దృష్టిని మార్చడం కోసం ఈ రోజున అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని, ఎక్కడా లేనటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ అనే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇవాళ రాష్ట్రంలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వన్ సైడర్ ట్రేడింగ్ మాత్రమే ఉంది. ఎందుకంటే ల్యాండ్ మాఫియా, మైన్ మాఫియా, శాండ్ మాఫియా పేదలకి ఇళ్ల స్థలాలని, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని సింహాచలం భూములు కొట్టేయటం, అలాగే నిందితులతో కుమ్మక్కయ్యి ఈఎస్ఐ కుంభకోణంలో నిందితులతో కుమ్మక్కయ్యి బెంచ్ కార్లు తీసుకోవటం, ఇవన్నీ కూడా వన్ సైడర్ ట్రేడింగ్ రాష్ట్రంలో జరుగుతుంది. వన్ సైడర్ ట్రేడింగ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్ సైడర్ ట్రేడింగ్ జరుగుతుంది. దీన్ని కప్పిపుచ్చడం కోసం, ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఈరోజు పార్లమెంట్లో ఎంపీలు ఏం మాట్లాడుతున్నారండి? ఇవాళ ఈ రాష్ట్రం నుంచి 22 మంది ఎంపీల్ని పార్లమెంట్కి ప్రజలు రాష్ట్ర సమస్యలు తీరుస్తారని, రాష్ట్ర హక్కుల్ని సాధిస్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకి ఓటేసి పంపిస్తే, వీళ్ళు పార్లమెంట్లో ప్రతిపక్షాలని అణగదొక్కడం కోసం, వీళ్ళ కక్షపూరిత ధోరణి, ఫ్యాక్షన్ నైజాన్ని చాటుకోవడం కోసం పార్లమెంట్లో ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. పార్లమెంటు స్పీకర్ గారు కానీ, రాజ్యసభలో చైర్పర్సన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ స్పష్టంగా ఈ అంశాలు ఇక్కడ మాట్లాడొద్దని చెప్పినా, వీళ్ళు మాట్లాడిన అంశాలు రికార్డుల్లోంచి తొలగించినా, ఏ మాత్రం చలనం లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పదే పదే అమరావతిలో లేనటువంటి అంశాలు వీటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రజలు అడుగుతా ఉన్నారు, మిమ్మల్ని పార్లమెంట్కి పంపించింది మీరు ఎన్నికల ముందు కేంద్రం మెడలో వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా గురించి, కేంద్రం నుంచి రావలసిన నిధులు, రాష్ట్ర హక్కులు, జిఎస్టి నిధులు, వీటిలన్నిటిని తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని మీకు ఓటేసి పంపిస్తే మీరు ఏం మాట్లాడుతున్నారండి? వాళ్ళ పార్లమెంట్లో కూర్చొని రాష్ట్రంలో మీరు మూర్ఖంగా వెళ్తున్నటువంటి అంశాల మీద, చట్టపరంగా, న్యాయపరంగా చెల్లుబాటు కానటువంటి అంశాల మీద మీరు ఏ విధంగా అధికార దుర్వినియోగం చేస్తా ఉన్నారో దాని మీద కోర్టులు వ్యాఖ్యానం చేస్తే, కోర్టులు తీర్పిస్తే, రాష్ట్ర హైకోర్టు గురించో లేదంటే సుప్రీంకోర్టు గురించో ఇష్టారీతిన మీరు
పార్లమెంట్లో మాట్లాడుతున్నారు, ఢిల్లీలో కూర్చొని ప్రెస్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నా మిమ్మల్ని, అమరావతిలో భూములు కొన్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మీ ఆరోపణ. భూములు కొనకూడదని ఎక్కడైనా చట్టం ఉందా? భూములు కొనకూడదని ఎక్కడైనా జీవో ఉందా? ప్రభుత్వ ఆర్డర్ ఉందా? నూతన రాజధాని ఏర్పాటు అయిన కాడి నుంచి అమరావతి క్యాపిటల్ ప్రకటించేంత వరకు జరిగినటువంటి రిజిస్ట్రేషన్లు కోర్ క్యాపిటల్లో 127 ఎకరాలు. మరి దీంట్లో 2 లక్షల కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది? అసలు మీరు మాట్లాడటానికి ఏ చట్ట ప్రకారం మాట్లాడుతున్నారు? మీరు ఎక్కడైనా లీగాలిటీ ఉందా? మీరు మాట్లాడేది చట్టం ఏమన్నా ఉందా? భూములు ఎవరు కొనకూడదని చట్టం ఉందా? అమరావతిలో రాజధాని వస్తుందని శివరామకృష్ణన్ కమిటీ రికమెండేషన్స్ తర్వాత మీడియా అంతా కూడా అనేక రూపాల్లో ప్రకటించింది. సాక్షి మీడియా కూడా, సాక్షి టీవీలో వేశారు, సాక్షి మీడియాలో వేశారు. అన్ని ప్రకటించిన తర్వాత కొంతమంది ల్యాండ్స్ కొనుక్కున్నారు. కొనుక్కోకూడదని ఆపే చట్టం మీ దగ్గర ఉందా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంకా ఎన్ని రోజులు మాయ చేస్తారు? మీరు ఎంతమందిని మభ్య పెడతారు? సూటిగా అడుగుతా ఉన్నాం. ఏ యాక్ట్ ప్రకారం అక్కడ అమరావతిలో భూములు కొనకూడదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. మీరు బహిర్గతం చేయండి. ఇవాళ ఎంపీలు ఇష్టారీతిని మాట్లాడుతున్నారు. 15 నెలలైంది, 16 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి. ఈ 16 నెలల్లో ఏ రంగంలోనూ ఆంధ్రప్రదేశ్ ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు. 20 సంవత్సరాలు మీ పరిపాలన వాళ్ళు వెనక్కెళ్ళింది. దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అనేకమైన అంశాలు తీసుకొచ్చి కోర్టుల గురించి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారండి కోర్టులో? ఏసీబీ ఇచ్చినటువంటి బుక్ చేసినటువంటి కేసు మీద హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, దమ్మలపాటి శ్రీనివాస్ కేసులో మీడియాలో ప్రచురితం కాకూడదు. ఇదేమన్నా మొదటి తీర్పా ఈ దేశంలో? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారు హత్య గావించబడితే ఆ హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారి కేసు హైకోర్టులో ఫైల్ చేస్తే, ఇప్పుడున్నటువంటి హైకోర్టులోనే, ఎప్పుడో కాదు ఇప్పుడున్నటువంటి హైకోర్టులోనే కేసు ఫైల్ చేస్తే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకి వ్యతిరేకంగా తీర్పిచ్చారు ఆ రోజు హైకోర్టులో. మీరెక్కడ ఇది మీడియాలో మాట్లాడకూడదు, మీడియాలో దీన్ని ప్రచురించకూడదు వివేకానంద రెడ్డి హత్య మీద అని చెప్పి ఆ పేపర్ క్లిప్పింగ్ ఏమా మేమేమైనా అబద్ధం చెప్తున్నావా? మీకే తెలుస్తుంది. మీ సాక్షి పేపర్లో కూడా వచ్చింది. హైకోర్టు స్పష్టంగా ఆ రోజు ప్రచారంలో కానీ మీడియాలో కానీ వివేకానంద రెడ్డి గారి హత్య మీద ఎటువంటి వార్తలు ప్రచురించొద్దు అని చెప్పి స్పష్టంగా ఇచ్చారు. ఇది మీకు కనపడతలేదా? ఇదేమన్నా ఫస్ట్ టైం ఇచ్చిందా? దానికి ముందు ఆనాటి గవర్నర్ తివారీ గారు, గవర్నర్ తివారీ కేసులో కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. మీడియాకి ఎక్కడా కూడా ఈ అంశాలు ప్రచురించొద్దు, మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో చూపించొద్దు అని చెప్పి. ఇది నిజం కాదా? వివేకానంద రెడ్డి గారి కేసులో హైకోర్టు ఉత్తర్వులు నిజం కాదా? గవర్నర్ తివారీ కేసులో
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కరెక్ట్ కాదా? నిన్న కాక మొన్న సినిమా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో తన మీద వచ్చినటువంటి డ్రగ్ కేసులో మీడియాలో ఇలా చూపిస్తా ఉన్నారంటే, మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా, ఈ కేసులో సంబంధించిన అంశాలు ఏది కూడా చూపించొద్దని చెప్పి స్పష్టంగా ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. ఇవాళ న్యాయస్థానాల మీద కూడా ఎదురుదాడికి తెగించారు వీళ్ళనంటే ఇంతకన్నా దుర్మార్గం ఏముంది, ఇంతకన్నా దారుణం ఏముంది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు? దీనికి పెద్ద పెద్ద మేధావులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఈ తీర్పులు చూస్తలేదా? గతంలో హైకోర్టు ప్రెసిడెంట్స్ ని మీరు గమనించరా? ఇవాళ మీ దగ్గరకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాట్లాడారనో, ఎంపీలు అడిగారనో ట్విట్లు పెడతా ఉన్నారే. మరి మీకు గతంలో ప్రెసిడెంట్స్ వివేకానంద రెడ్డి కేసులో కానీ, గవర్నర్ తివారీ కేసులో కానీ, రకుల్ ప్రీత్ సింగ్ కేసులో కానీ నిన్న కాక మొన్న వారం రోజుల్లో జరిగింది ఢిల్లీ హైకోర్టులో. ఇవాళ ఢిల్లీలో ఉన్న మేధావులు, మీడియా పెద్దలు ట్విట్లు పెడుతున్న వాళ్ళు కూడా అడుగుతా ఉన్నాం, మీ కళ్ళ ముందే మీకు జరిగినటువంటి కేసు కనపడతలేదా? గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి అంబటి రాంబాబు ఒక కేసులో, మహిళ కేసులో కోర్టుకు ఆశ్రయిస్తే కోర్టు కూడా మీడియాలో చూపించొద్దని చెప్పి ఆ రోజు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ దుర్మార్గం ఏంటంటే, కోర్టులకెళ్ళి కోర్టుల్లో జడ్జిల ముందు చేతులు కట్టుకొని తలకాయ ఉంచుకొని నిలబడే వాయిదాలకు వెళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జడ్జిలకే పాఠాలు చెప్తా ఉన్నారు. జస్టిస్కే న్యాయ సూత్రాలు, న్యాయం గురించి లేదంటే చట్టాల గురించి నేర్పుతున్నారంటే ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరితెగించింది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ ఎంపీలు కోర్టులో, సిబిఐ కోర్టులో ప్రతి శుక్రవారం, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి శుక్రవారం నిలబడే వాళ్ళు కూడా ఇవాళ న్యాయమూర్తులకి వీళ్ళ సొంత న్యాయ చట్టాల గురించి చెప్తా ఉన్నారంటే నవ్విపోతున్నారు జనం. ఇవాళ ఎవరు ఏమనుకున్నా వీళ్ళు మేము చెప్పేదే చెప్తాం, మేము మాట్లాడేదే మాట్లాడతాం, మేము మాట్లాడేదే అందరూ నమ్మాలి అనే ధోరణిలో వీళ్ళు వెళ్ళటం అనేది ఎక్కడా కూడా కరెక్ట్ కాదు. ఇంకొక అంశం ఏం మాట్లాడుతున్నారు, న్యాయమూర్తులకి అమరావతిలో స్థలాలు ఇచ్చారు అని అంటా ఉన్నారు. ఇదేమి ఇవాళ కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు కనిపెట్టినటువంటి అంశం కాదు. 1990కి ముందు, 91లో, అలాగే 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో నెంబర్ 243, జీవో ఒకసారి చూపించమ్మా, జీవో నెంబర్ 243. ఈ జీవోలో ఆ రోజు స్పష్టంగా ఈ జీవోలో ఉంది, ఎమ్మెల్యేలకి, ఐఏఎస్, ఐపీఎస్, జడ్జెస్ కి స్థలాలు, వాళ్ళ ఉండే దానికి నివాస స్థలాలు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ, విశాఖపట్నంలో కానీ వాళ్ళకి ఇవ్వచ్చు స్థలాలని చెప్పి గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో. ఒక్కసారి ఈ జీవోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చూసుకోమని చెప్తా ఉన్నాం. ఈ జీవో నిజం కాదా? ఈ జీవో అబద్ధమా? మేము చెప్పేదేమన్నా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జీవో కాదా? జీవో నెంబర్ 243 2005లో మీరు ఇవ్వలేదా? అదే విధంగా
నూతన ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినాక ఇవాళ మీ సీఎం ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారులతో సహా రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీలు, కలెక్టర్లు, ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, జ్యుడిషియల్ సంబంధించిన జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమరావతిలో స్థలాలు ఇచ్చాం. ఎందుకంటే ఇది గతం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. ఇవాళ వాళ్ళు అక్కడ శాశ్వతంగా నివాసం ఉంటే త్వరితగతిన ప్రజల పనులు అవుతాయి, పరిపాలనకి సులువు అవుతుందనే మంచి ఉద్దేశంతో ఇచ్చాం. కానీ మీకులాగా క్విట్ ప్రోకో చేయటం కోసం, లేదంటే ఇంకొక రకంగా వాళ్ళకి స్థలాలు దురుద్దేశంతో మేము కేటాయించలా. ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే పని, లేదు మీకు ధైర్యం ఉంటే ఆ జీవోని రద్దు చేయండి. జడ్జిలకు ఇచ్చింది, ఐఏఎస్లకు ఇచ్చింది, ఐపీఎస్లకు ఇచ్చింది, స్థలాలు వెనక్కి తీసుకోండి. ఎవరు కాదన్నారు మిమ్మల్ని? మిమ్మల్ని ఎవరన్నా ఆపారా? మేమేమన్నా వద్దన్నామా? లేదంటే ఆ రోజున ఆ జీవో ఇచ్చేటప్పుడు మీరేమన్నా వద్దని మాకేమన్నా చెప్పారా? ఒక స్టేట్మెంట్ అన్నా ఆ రోజు ఇచ్చారా? రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేలకు కూడా స్థలాలు ఇస్తే మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మా ఎవరికి స్థలాలు ఇవ్వలా, మా ఎవరికి ఒక అంగుళం కూడా మాకు ఇవ్వలా. కాబట్టి ఇవాళ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అవుద్దనే విషయాన్ని నమ్మినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పిన అబద్ధం చెప్పకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలని చూస్తున్నారు. అందుకే ఇవాళ ఢిల్లీలో పార్లమెంట్లో రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడవలసినటువంటి ఎంపీలు ప్రత్యేక హోదాని కేంద్రం మెడలు వంచి అక్కడ తన్నన్నా ఇక్కడ తన్నన్నా మేము ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తామని చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో కేసుల రాజీ కోసం సాష్టాంగ నమస్కారాలు పెడుతూ పాదాలు పట్టుకుంటూ ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నారు. విలువైనటువంటి పార్లమెంట్ సమయాన్ని, ఇవాళ అసలే కరోనా కోవిడ్ వచ్చిన సమయమే తక్కువ, దాన్ని కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర సమస్యల కోసం ఉపయోగించుకోకుండా కక్షపూరితమైనటువంటి వేళ కక్ష సాధింపు చర్యలకి పార్లమెంటు సమయాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది వాస్తవమా కాదా? దయచేసి ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. అమరావతి అనేది ఏ సీక్రెట్ గానో ఎక్కడా జరగలా, సీక్రెట్ గా ఓపెన్ మీటింగ్ పెట్టి ఆ రోజు హైదరాబాద్ లో ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లో అసెంబ్లీలో సమావేశాలు పెట్టి ఆ సమావేశాల ద్వారా రైతులందరినీ పిలిచి అందరితో మాట్లాడి ల్యాండ్ పూలింగ్ పాలసీని తీసుకొచ్చాం. ఇదేం సీక్రెట్ గా మీకులాగా చీకటి ఒప్పందాలతో జరిగింది కాదు. అమరావతిలో భూములు ఎవరు అమ్మకూడదనో కొనకూడదనో ఎక్కడ గత ప్రభుత్వం జీవో ఇవ్వలా. కాబట్టి ఇన్సైడర్ ట్రేడింగ్ ఎక్కడా ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. గత 16 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారి వన్ సైడర్ ట్రేడింగ్ మాత్రమే జరుగుతా ఉంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. భూములు కొనకూడదనే జీవో గాని చట్టం గాని ఎక్కడైనా ఉంటే ప్రభుత్వం బహిర్గతంగా చేసి దాని మీద ఫైట్ చేయాలి. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి మేము ఇచ్చిన భూములు, జడ్జిలకి మేము ఇచ్చిన భూములు మీరు వద్దనుకుంటే ఆ భూముల్ని తిరిగి మీరు ఆ జీవోని రద్దు చేసి మీకు ధైర్యం దమ్ము ఉంటే హ్యాండ్ ఓవర్ చేసుకోండి. గతంలో జరిగినటువంటి ఆ ఒప్పందం అలాట్మెంట్ మీకు తప్పనిపిస్తే దాని నిర్ణయం మార్చుకోండి. అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి మేధావులు, హైకోర్టు ఇచ్చే జడ్జిమెంట్లని తప్పు పట్టినటువంటి మేధావులు
గతంలో ఉన్నటువంటి హైకోర్టు ప్రెసిడెంట్స్ ని పరిశీలించమని మేధావులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడి మీరు ట్విట్లు పెట్టి మీరు అబాసు పాలు కావద్దని వాళ్ళని కోరుతా ఉన్నా. గతంలో తివారీ తీర్పు కానీ, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మీద వచ్చిన తీర్పు కానీ, నిన్న కాక మొన్న వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ తీర్పు కానీ, గతంలో అంబటి రాంబాబు కేసులో వచ్చిన తీర్పు కానీ ఇవన్నీ చూడండి. చూసి మీరు గతంలో గాగా యాక్ట్ ప్రకారం అనేక మంది జడ్జిమెంట్లు ఇచ్చారు. కాబట్టి ఏదో చరిత్రలో మొదటిసారి ఎక్కడా లేనటువంటి జరిగిపోయింది, దాంట్లో ఏదో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయని చెప్పి ప్రజల్ని భ్రమల్లోకో మభ్య పెడతానికో చూడొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో అమరావతిని అభివృద్ధి చేయాలని చూసాం. ఇవాళ అమరావతిని నాశనం చేయడానికి, అమరావతిని దెబ్బ కొడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అమరావతి మీద దుష్ప్రచారం చేస్తా ఉంది. అమరావతిని శ్మశానంతో పోల్చారు, ఎడారితో పోల్చారు, పందులు తిరుగుతున్నాయన్నారు. ఇలాంటి ఆరోపణలను చేసి 3 రాజధానులని చెప్పి విశాఖపట్నంలో 30,000 ఎకరాల భూములు కొనుక్కొని, సింహాచలం దేవస్థానంలో భూములు కొనుక్కొని ఇవాళ మీ సొంత ప్రయోజనాల కోసం అమరావతిని నాశనం చేస్తూ పరిపాలన గాలి కొదిలేసి మీ కక్ష సాధింపు చర్యల కోసం ఇవాళ మీ ఈ అధికార యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు. కాబట్టి న్యాయస్థానాలు అడ్డుపడతా ఉన్నాయి. ఇవాళ 16 నెలల్లో దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి, స్వతంత్రం వచ్చినాక ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగనటువంటి హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. హిందూ పుణ్యక్షేత్రాలని అపవిత్రం చేస్తూ ఉన్నారు. హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడో విదేశాల నుంచి వచ్చినటువంటి సుల్తాన్లు ధ్వంసం చేసినటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో హిందూ దేవాలయాలు ధ్వంసం జరుగుతూ ఉన్నాయి. రథాలు తగలబెడతా ఉన్నారు. అంతర్వేదిలో పవిత్ర రథాన్ని తగలబెట్టారు. దుర్గమ్మ గుడిలో రథం మీద సింహాలు కొట్టేశారు. పిఠాపురంలో విగ్రహాలు ధ్వంసం చేశారు. బెట్రగుంట్లో వెంకటేశ్వర రథాన్ని తగలబెట్టారు. సాయిబాబా విగ్రహాలు పాల్గొడుతున్నారు. వెంకటేశ్వర విగ్రహాలు పాల్గొడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం భూములు అమ్ముకుంటా ఉన్నారు. సింహాచలం భూములు ఇప్పటికీ అనేకమైన అమ్ముకోవడం, అన్యాక్రాంతం, మైనింగ్ చేశారు. ఇలాగా రాష్ట్రంలో ఒక మతం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో జరుగుతున్న దాడుల్ని ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఇలాంటి కార్యక్రమాలను చేపట్టారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మేధావులు అందరూ కూడా జరిగినటువంటి అంశాల మీద ప్రజలకి క్షమాపణ చెప్పాలి. మాట్లాడిన మాటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఎక్కడా ఏమీ తప్పు చేయకుండా పరిపాలన చేశాం. ధైర్యంగా ఇవాళ చెప్పగలుగుతున్నామని తెలియజేసుకుంటూ, మీ సొంత ప్రయోజనాలు కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొంచెం కష్టపడమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.